ఒక్క నిమిషం ఆగండి దోస్తులు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే లెంత్ తక్కువ పెడుతున్నారు నర్సక్క అని అడుగుతున్నారు. సో మాకైతే ఇక్కడ ఫుల్ హాట్ ఉంటుంది అన్నమాట. ఇక ఫ్యాన్స్ లేకుండా కూలర్స్ లేకుండా ఏ సౌండ్ లేకుండా చెయ్యాలి కాబట్టి ఇక మాకు ఘోరం అవుతుంది ఫ్రెండ్స్. ఇక మీకు ఎట్లా చెప్పాలో అర్థం అవుతలేదు. ఫుల్ హెడ్ ఏక్ అన్నమాట. అసలు కొంచెం కూడా రెస్ట్ అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ పిల్లలు అటు ఇటు పోతారు కానీ మా పిల్లలు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టి ఎటు పోరు ఫ్రెండ్స్. మేము వెళ్తారు. ఇక సో వాళ్ళతోటి మళ్ళీ ఇంట్లో పని వీడియోస్ అనేసరికి చాలా కష్టం అవుతుంది. మళ్ళీ ఎండలు గట్టిగా కొడుతున్నాయి కాబట్టి ఈ ఎండకు ఫోన్ వేడెక్కి ఫోన్ అట్టెట్టుగానే అది ఏంటిది ఆఫ్ అయిపోతుంది అన్నమాట. అలాగే మాకు కూడా ఫుల్ హెడ్ఏక్ వస్తుంది. మేము మధ్యాహ్నం కాసేపు కూడా పడుకోకుండా మీకోసం అయితే వీడియోస్ చేస్తున్నాము. ఎందుకంటే మన వీడియోస్ గురించి ఎదురు చూస్తారని. మధ్యాహ్నం పెట్టిన వీడియో కూడా ఎంత సతాయించిందంటే అంత సతాయించింది. సగం స్టోరీ డిలీట్ చేసినాం. మీరు కరెక్ట్ టైంకి ఆపుతుర్రు ఏంది నర్సక్క అని కొందరు కామెంట్స్ చేశారు. సో ఇంకొక 6 minutes వీడియో అయితే మేము డిలీట్ చేసినాం అన్నట్టు. చేస్తేనే ఆ వీడియో అనేది డౌన్లోడ్ అయింది. లేకపోతే మళ్ళీ చేసి పెట్టాలంటే మాతోటి అస్సలు కాకపోయేదన్నమాట. కాస్త అయినా మంచిదే మీరు చూస్తారు కదా అనేసి అయితే పెట్టేసినాం. ఏమైంది నర్సక్క, బొంబాయి పోతే అని పెట్టిర్రు, మళ్ళా దేశం అంటుర్రు అని. సో ముచ్చట ఏంది అని అంటే ఇది కూడా మొగుడు దుబాయ్ పోతే స్టోరీయే అన్నమాట. ఇది రీసెంట్ గా జరిగిన స్టోరీ, మా దగ్గరలో జరిగిన స్టోరీ అన్నమాట. ఇక మళ్ళీ దుబాయ్ పోతే అని పెడితే మళ్ళీ అదే పేరు వస్తుంది కదా. అదే మళ్ళీ ఫస్ట్ సీజన్ 1 ఉండే కదా, మళ్ళీ అట్లనే తీస్తున్నారా అని అంటారని జస్ట్ బొంబాయి అని పెట్టినాం. ఇక బొంబాయి అనకుండా దేశం పోతే అన్నట్టు మేము పిలుస్తున్నాం అన్నమాట. మీకు స్టార్టింగ్ లో కూడా చెప్పినాము ఇది అని, కానీ మీరు స్కిప్ చేసినట్టున్నారు. అందుకే కొంతమంది తెలియక అడుగుతున్నారు అన్నమాట. కామెడీ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. సో ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం దోస్తులు. కరెక్ట్ డేట్ అయితే టైం అయితే చెప్పలేము. ఎందుకనంటే ఈ 2 సిరీస్ ఇప్పుడు రన్ అవుతున్నాయి కాబట్టి ముందే చేసి పెట్టుకోవచ్చు కదా అని అంటున్నారు. సో మాకైతే అస్సలు టైం ఉండదు దోస్తులు. ఇప్పుడు నైట్ ఉంటుంది, బట్ నైట్ మేము రెస్ట్ తీసుకోవాలి. మాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇక మొత్తం మాకు నీరసం సాతన అస్సలు కాదన్నమాట. ఇక నైట్ కూడా వీడియో చేస్తే ఇక మేము మళ్ళీ తెల్లారి వీడియో రాదు. అట్లుంటుంది మా కథ. అందరికో రోగం ఉన్నట్టు మాకు తలకాయ రోగం ఉన్నది అన్నమాట. ఇక తలకాయ బద్దలైతే ఎట్లుంటది, ఏమన్నా పని చేయబుద్ధి అవుతుందా? ఇక మాది కూడా అదే పరిస్థితి అన్నమాట. పోవాలి హాస్పిటల్కి అని అంటే పోవడం జరగట్లేదు. ఇక ఎప్పుడు పోవడవుతుందో ఏం కథనో గానీ దోస్తులు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 14 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. బాబు జల్దీ పోదామని అంటే ఈ సారు ఇప్పుడే 2 రోజుల తర్వాత టికెట్ బుక్ చేసుకోని అంటుండు. ఈ 2 రోజులు నేను ఎట్లుండాలిడా? ఈ పని ఎట్లా చేయాలి? ఎప్పుడు పోయి వాన్ని దాన్ని నరుకుదామని ఉన్నది. నా పోరగళ్ళను పిచ్చోళ్ళని చేసి నన్ను పిచ్చోళ్ళని చేసి అది వానితోటి ఎట్లుంటుంది? దొంగముండ నా ఊర్లు ఉండద్దు, నా ఇంట్లో ఉండద్దు. నీ అవ్వ. హలో హలో, ఏవే నంగనాశి అత్తన్న బిడ్డ ఫ్లైటు ఎక్కుతాన్నా. నా ఇంట్లోకే వీకుతనే బతుకుతావు. నా ఇంట్లో ఉంటే మాత్రం నేను వచ్చే వరకు నువ్వు ప్రాణాలతోటి ఉండవు. నేను చెప్తున్నా, చక్కగా నోరు మూసుకొని పీకుతావా సత్తవా సావు. లేదు అని అంటే నేను వచ్చిందనుకో ఉరికించుకుంటా బట్టలన్నీ నిప్పి ఊరంతా ఉరికించుకుంటా. నిన్ను వాన్ని ఇద్దరిని నరుకుతా, ఇద్దరిని వదిలిపెట్టా. ఇద్దరు కలిసి నన్ను మోసం చేసిరు కాబట్టి ఇద్దరిని మొత్తం నరుకుతా. ఏమండి మీరు టెన్షన్ తీసుకోకండి, అసలు ఏం జరగలేదనండి. నా తప్పేం లేదండి. ఏదన్నా ఉంటే నేను నీతోటి తర్వాత మాట్లాడతా. నువ్వు కోపంగా ఉన్నావు, మీరు రాకండి. మళ్ళీ వస్తే మళ్ళీ కంపెనీ మిమ్మల్ని తీసుకోదు. ఈ అవ్వ కంపెనీ ఏంది పైసేంది? నేను ఎవరి గురించి సంపాదించాలే? నా భార్య పిల్లలు మంచిగా బతకాలని నేను ఇక్కడ కట్టపడతా అంటే నువ్వు అక్కడ బాగా తినుకుంటా మంది మొగల దగ్గర ఉంటానవు, నా ఇజ్జత్ తీస్తానవు. ఏందే ఇంకా నువ్వు తీసేది? నా ఇజ్జత్ నా పరువు మొత్తం తీసి బజార్ మీద పెట్టినవే. రాత్రి ఎక్కుతానా రేపు దిగుతా, నిన్ను నరికి పోగులేత్తనే. నీ దినాలకు కూడా పైసలు పట్టుకొని వస్తానా నేను.
ఆడి పోరగాళ్ళు ఉన్నారు, సిగ్గు లేదే? నిన్ను ఎంత నమ్మిన్నే నేను, నువ్వు అంత మోసం చేస్తావానే? ఇక చూసుకో, నిన్నేం చెయ్యాలో అదే చేస్తా. ప్లీజ్ అండి, నేను చెప్పేది కాస్త వినండి. ఏంటిదే వినేది నంగనాసి? నువ్వు నాకేం మాట్లాడకు, సత్తవా సావు, లేకపోతే నేను వచ్చి చంపుతా. బస్ ఉండిగా. నాకు దిమాగ్ పని చేస్తలేదురా, ఏం చెయ్యాలి ఇప్పుడు? ఈ డ్యూటీ చెయ్యా, నేను ఏం చెయ్యా? నేను పోతా, నేను టికెట్ బుక్ చేసుకొని పోతా. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అంత అయిపోయినాక ఏడితే ఏం లాభం ఉన్నది? వాడొచ్చి నన్ను చంపుతా అని అనబట్టే ఇప్పుడు నేను ఇక్కడుండి వన్ చేతిలో చచ్చే బదులు ఎక్కడికని పోవాలి. మా అమ్మోళ్ళు కూడా వస్తున్నామని ఫోన్ చేసిర్రు. అమ్మా, డాడత్తే నిన్ను నిజంగానే చంపుతాడా? అమ్మా ఏమో బిడ్డ, మీ డాడీ రాకముందు ఇక నేను చనిపోతా. అయినచ్చి నన్ను చంపుడు ఏంది? నువ్వు చనిపోతే మమ్మల్ని ఎవరు చూస్తారమ్మా? అసలు ఎందుకమ్మా ఇదంతా ఇట్లా జరిగింది? నువ్వు మంచిగా ఉంటే ఇదంతా ఇట్లా జరిగేదా? నాకు భయమైతుంది. డాడీ ఏమంటుడు? ఏమైందే? అల్లుడు ఫోన్ చేసి గట్ల మాట్లాడుతుండు. తాత అటు ఓర్రి బిడ్డ, అటు ఓర్రి, మేము అమ్మతోటి మాట్లాడాలి, అటు ఓర్రి. అవునే దొంగ ముఖబ్దానా, ఏం చేసినవే? చెప్పే, ఏం చేసినవే? అవ్వగారింటికి రాయానంటే అటు వచ్చుడు బంద్ చేసినావు, ఇక్కడ ఉండి ఏం కథలు నడిపించినవే? అల్లునికి తెలిసిందా? ఏం చేసినవే? చెప్పే, జరని పుణ్యం ఉంటది, నోరిప్పే. ఎందుకే శ్వేత, మమ్మల్ని బుక్కడు కూడు తినకుండా ఎత్తున్నావు? నీకు పెళ్ళయింది, ఇద్దరు నీ ఎత్తు పిల్లలున్నారు, నీకు కొంచెం అన్నట్ల బుద్ధి లేకపాయనే? నిన్ను కొడదామన్నా కూడా నువ్వు నాకంటే పెద్దదానివి అయిపోయినావు. నిన్ను ఏమనరాకుండా అయిపోయింది ఇప్పుడు. నన్ను క్షమించండి నాన్న, ప్లీజ్. వాడు ఎవ్వడే? ఇంటి ముంగటోని నువ్వు ఎట్లా పట్టినవే? వాడే నన్ను పట్టిండమ్మా, వాడే నన్ను వదిలిపెట్టుడు లేదు. వాడు ఊకే నా దగ్గరికి అచ్చుడు, నువ్వు నా దగ్గరికి ఉండకపోతే నిన్ను చంపుతా అని బెదిరిచ్చుడు. గట్ల బెదిరించినప్పుడు ఒక్క మాట మాకు చెప్పరాలేదా? సిగ్గులేందానా? నీ సిగ్గుల మన్నువాడా? ఆడిది దగ్గరికి విలువంది, మొగోడు ఎట్లా వచ్చిండని మాట్లాడతారే జనాలు. ఇప్పుడు నీ మొగడు వచ్చి నిన్ను చంపుతాడట, మరి ఇక జావుర్రి బతుకుర్రి, ఏం చేస్తామే? అమ్మల్లంటే ఏం లాభం పాడైందే? మేము ఇక్కడ ఏమన్నా ఉండి నిన్ను చూస్తానమా? ఎప్పుడన్నా రా బిడ్డ అనంటే పోరగాళ్ళని పంపించుడు, నువ్వు ఈయనే ఉండుడాయే. ఇక పొలం చూసుకుంటుంది కదా బిడ్డ అని మేమనుకున్నాం గాని గింత పెద్ద పెద్ద కథలు పడతాన్నామని మాకేమేరక. అమ్మా, నాకు భయమైతుంది. ఇప్పుడైనత్తే ఎంత లొల్లి జరుగుతుందో, ఎంత కొడుతుడో. ఇంతకు ముందే ఫోన్ చేసి నేను వచ్చే వరకు నువ్వు జావు, లేకపోతే నేను చంపుతా అని బెదిరిస్తుండు. చంపుకోర్రి సావుర్రి, ఏం చేస్తాం? ఇక గింత లంగ పనులు చేసినాక ఎవరైనా ఊకుంటారానే? సావు, ఇక నువ్వు బతికి లాభమేముంది? అయ్యో బామ్మర్ది, ఇప్పుడు దాని మొగనికి తెలిసింది, దాని మొగడు అత్తాండు, సరేనా? వాడొచ్చినాక లొల్లిలని పంచాయతీలని ఎన్నో జరుగుతాయి. నువ్వు అసలు ఎట్లా పరిచయం అయింది? నిన్ను అది గెలికిందా, దాన్ని నువ్వు గెలికినవా? అది నీకేం చెప్తే నువ్వు అన్ని పెళ్లిలన్నీ క్యాన్సిల్ చేయించుకుంటావు? చెప్పు, నువ్వు ఉన్న నిజం మాకు చెప్పు. మేము ముందుంటాం, నువ్వు మా ఎనుకుండు, మేము మాట్లాడతాం. దాందా తప్పు నీదా? నల్లికుట్లేషం వేసుకొని ఉండకు. అక్క, ఎవరిదైనా తప్పు జరిగింది, అయిపోయింది. కానీ నాకు ఆమంటే పిచ్చే, ఆమెను వదిలిపెట్టలేక పోతున్నా. నీ బతుకు పాడగాను, గట్ల అలవాటు పడ్డావు. దానికి ఇద్దరు పోరగాళ్ళు ఉన్నారు కాదురా. నీ వయసు ఎంత, దాని వయసు ఎంత, నువ్వు దానికి ఎట్లా అలవాటు పడ్డావురా? మందు పెట్టింది మొత్తం విని వాని దిక్కు దింపుకున్నది. వాడు మన దిక్కు రావాలంటే ఏమత్తాడు బిడ్డ? అరే బామ్మర్ది, రాత్రే 4 ఉతికినా, మళ్ళా 4 ఉతికేదాకా చూడకు. బంటికి కూడా ఫోన్ చేసిన, బంటికి కూడా నేను అడుగుతా ఈ ముచ్చట ఎప్పటి నుండి జరుగుతుందనేది. వానికి తెలియదు. ఎందుకు తెలియదు? నీ సోపతి కాడే కదా. ఈ భార్గవిక ఎత్తాడని ఆ బంటి వీంతో తిరుగుడే బంద్ చేసిండు. ఆ పానమంతా గుట గుట అంటాంది, నన్నెందుకు రమ్మన్నారు? రాజన్న, అబ్బో, ఈ అక్క కోతి ముఖం పెట్టుకొని నన్ను మింగేటట్టే చూస్తాంది కదా, ఏమైంది? ఆవు బంటి, ఈ కథ నడవబట్టి ఎన్ని రోజులాయే? ఏ కథ? నాకే కథ తెలియదు. అంటే నువ్వు ఓవరు ఏకు, అర్థమైందా? నీ సోపతి గాడేనా ఏ మా శ్రీనుగాడు నీకు తెలియకుండా ఉన్నదా? ఈ శ్వేతతోటి ఎన్ని రోజులాయే నడిపియబట్టి?
ఇగో ఆ బతుకు జట్కా బండి ఎప్పటి నుండి నడిపిస్తున్నాడో నాకైతే తెలియదక్క. నాకు తెలిసినప్పుడు అంటే స్టార్టింగ్లో గా లొల్లైంది చూసినావా, గప్పుడు అంతకు ముందు నుండే మన సోపతి బంద్ చేసినా మనతో తిరుగుడు బంద్ చేసినా వాడు అన్ని పిచ్చి పిచ్చి కథలు పడుతుండని నాకు తెలియదు. సరే గాని మరి ఎవరిది తప్పు? ఫస్ట్ వీడు దాన్ని గెలికిందా, అది వీడిని గెలికిందా? అమ్మో ఎవరెవరిని గెలికించుకున్నారో నాకు తెలియదు. ఓ బంటి నువ్వు ఎప్పు నిన్నొక తమ్ముడు లెక్క అనుకుంటున్నా, చెప్పు బంటి. ఆమెనే వీడిని గెలికింది. అయితే ఆమెనే ఊకే బండి మీద ఎక్కించుకరమ్మనుకుంటా దించుమని అన్నది కదా. ఇక వీడు ఊకే ఎక్కించుకపోడు దించచ్చుట్లా ఊకే చేతుల మీద వేసుడట. నన్ను వదినే అని పిలువకు అని అన్నదట. ఎందుకు అని అంటే నీకే రాను రాని అర్థమవుతుంది అని అన్నదట. ఆమెనే గిట్ల ఏత్తాంద్రా నాకంత మంచిగా అనిపిస్తలేదని ఒక 15 రోజులు వాడు కొంచెం సాటుకు తిరిగినట్టే వేసిండు. అంటే ఆమెకు దొరకకుండా ఆమెకు కనబడకుండా గిట్ల భయం అవుతుందిరా, గిట్ల అంటాందిరా, వదినే అని విలువక అంటాందిరా, చేతులు ఎత్తాందిరా, నేను ఏడుంటే ఆడికొచ్చి కూర్చుంటుందిరా అని మాట్లాడిండు. అరే గట్ల చేసినప్పుడు నువ్వు మీ ఇంట్లో చెప్పచ్చు కదరా అని అంటే ఏం చెప్పాలి, మళ్ళీ మా వాళ్ళు పెద్దలు ఉల్లి చేస్తారు. ఏది జరగక ముందే వాళ్ళ మోగనికి తెలుస్తుంది, మళ్ళీ పెద్ద రచ్చరంబోల నా మీదకే పోతుంది, ఎందుకు రా అద్దు అని అంటూ ఉన్నారు. ఇక తర్వాత ఏమైందో నాకు తెలియదు. అవునా ఫస్ట్ అదే గెలికిందా అయితే? అవును గెలికింది, అయిపోయింది. దాని దగ్గరికి వేయినవు, మేము దొరకబట్టినాక అద్దు అని చెప్పినాం. అద్దు అని చెప్పినప్పుడు వదిలేసి అప్పుడే ఉండాలే కదా నువ్వు. అలా ఎన్ని సంబంధాలు దగ్గర 10 సంబంధాలు చూసినాం. 10 సంబంధాలు కూడా క్యాన్సల్ చేయించినావు. అది క్యాన్సల్ చేపిమంటేనే నువ్వు చేయించినావు. అది నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవద్దు, నాతోటే ఉండాలిరా అన్నట్టు అన్నది కదా. అందుకే కదా నువ్వు క్యాన్సల్ చేయించింది. అన్నాడు కూడా ఏందే రాజన్న, వీడు పెద్దలంగా నీకు సోయి ఉండద్దా కొంచెమన్నా? వీడు మనిషా లేకపోతే గాడిదా? మీరు నన్ను తిట్టినా మంచిదే గాని దాన్ని ఎందుకు అవసరమా? ఒక్కసారి దొరికినాం అయిపోయింది, వదిలి పారేయాలి, మన పని మనం చేసుకోవాలి కదా. మళ్ళీ అది గెలికిందో వీడు గెలికిండో గాని ఇప్పుడు అంతా లొల్లి పెంట అవసరమా? మంచి మంచి సంబంధాలు వస్తే మిస్ చేసుకున్నాడు వీడు. ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకుంటాడా వీడు? మరి 2 పోరగాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడు దాని మొగడు వచ్చేలా కొడతాడు, అప్పుడు వచ్చేలా కూర్చుంటది, అప్పుడు వీని మెడకే పడుతుంది. వీనికేమన్నా ఉన్నదా? నాకు అర్థం కాదు. అదే బంటి నీకున్న తెలివి వీనికి లేకపాయే. మళ్ళా షురూ చేసినావు. ఇప్పుడు వాళ్ళ మొగనికి తెలిసింది అత్తాండు. ఇక మొగడు వచ్చినాక ఉంటది నీ ఆట దానాట. నరుకుతాడట వాడు, ఇద్దరిని నరుకుతాడట. సావుర్రి బావా, ఆమెనే నన్ను గెలికిచ్చింది తెలుసా. నా పెళ్లి సంబంధం చూస్తుర్రని తెలిసి నన్ను పొలం కాడ అడిగింది, గిట్లనట కదా గట్లనట కదా అని. మళ్ళా నా మీద పడ్డది, నా నంబర్ తీసుకున్నది, నాకు ఫోన్లు చేసుడు పెట్టింది. ఇక నేను ఆమెకు బానిస అయిపోయినా. నేను ఆమె ప్రేమలో మునిగిపోయినా. ఇక ఆ ప్రేమలో మునిగిపోయి ఇంకో పెళ్లి చేసుకోవడానికి నా మనసు ఒప్పలేదు. ఆమె కూడా నువ్వు చేసుకోకురా, నువ్వు చేసుకుంటే మనం దూరం అయిపోతాం రా అన్నది. దాని దినాలి అయ్యా, దాని సావు అయ్యా, దాన్ని పెట్టా జల్దీ దినాలి అయ్యుర్రి, బొక్క కొరకచ్చు. సావు అయ్యా, నీకేం రోగం పుట్టిందిరా? నా బిడ్డను పట్టినవు, నీకెవరు దొరకలేదారా? నా బిడ్డ జీవితం నాశనం చేస్తాననుకున్నావురా? ఎవ్వతే అది దాని అవ్వచ్చినట్టున్నది. పాయే బిడ్డ బయటకు వా. అమ్మా లొల్లద్దు, నా ఇజ్జత్ దియ్యకుర్రే. నా అప్పతట్లోడా నీకేం ఇజ్జతిరా? ఆడదానికి పోతుంది ఇజ్జతి. నా బిడ్డ సత్తానంటాందే, ఈ లంగబాడకవు ఏడే? వానికి సిగ్గు లేదే కొంచెమన్నా? వానికి మానం లేదే? ఇవ్వతివే నువ్వు నీ బిడ్డకు బుద్ధి చెప్పుకోయే. నీ బిడ్డనే నా తమ్ముణ్ణి గెలికింది. మీ మీద మన్ను పోతే, మీ మీద దుబ్బ పోతే నా కొడుకుని బతుకుని ఎటు కాకుండా చేసింది కాదే నీ బిడ్డ. నీ బిడ్డ నా కొడుకును ముంచిందే, నా కొడుకుని పెళ్లి చేసుకోకుండా చేస్తాందే, నా కొడుకు దగ్గర ఉంటాందే. అగో వన్ లొంగిలా నేను ఈజీగా పడతా. నా బిడ్డను ట్రాప్ చేసిర్రు, నా అల్లుడు లేడా అని. నా బిడ్డను నీ కొడుకు బుట్టలేసుకున్నాడు. అండ్లు ఏం లేకుండా పీకి చేతుల పెడతా. అడ్డమైనోడా, నీకు తెలివంది మాట్లాడకు. నీ బిడ్డను విలువు. ఇప్పుడు నా కొడుకుని వెళ్తాయిడా బజార్ మీద మాట్లాడదాం నలుగురు ముంగట. పిలువు సింగమలై, పిలువు నీ బిడ్డను విలువు. ఏంటే పిలిచేది? నా బిడ్డ సంసారం నాశనం చేసిర్రే, నా అల్లునికి చెప్పిర్రే. నా అల్లుడు వచ్చి నా బిడ్డను చంపుతానబట్టే 2 ఆడిపోరగల్లుండే నా బిడ్డ జీవితం నీ కొడుకు నాశనం చేసిండు. ఎక్కడ నాశనం చేసే? నీ బిడ్డ సక్కని పూసాని సంసారి పూసాని మాట్లాడుతున్నావా? నీ బిడ్డనే ఈ పోరన్ జీవితం నాశనం చేసింది. ఊరంతా ఎరికే, మీకు తెలివంది పీకంది మాట్లాడకుర్రి. మీ బిడ్డను బయట విలువు. మేము ఎన్నోసార్లు చెప్పినాం, తప్పుడు పని చేస్తానవే శ్వేత అంటే మీకెందుకు అన్నట్టు మాకు రుబాబు చూపించింది నీ బిడ్డ. చేన్ల పొంటి
పొంటి శరకల పొంటి పొలాల పొంటి పోరాన్ని పిలుచుకొని పండుకుంటా పోరని జీవితం నాశనం చేసింది. ఇంకా మీది ఏం తప్పు లేదని మీరు వచ్చి మాట్లాడుతున్నారా? ఊరు జనం అంతా తెలుసు. తెలుసు నీ కొడుకే నా బిడ్డను గెలికిండట. అవునా? మరి వాళ్ళ కొడుకు గెలికితే నీ బిడ్డ సంధి అంది ఆ పోరడు ఎట్లా వచ్చిండు? రా సీను, నన్ను బండి మీద ఎక్కించుకొని పొలం కాడికి పోదాం రా సీను, నాకు అది దే సీను ఇది దే సీను అని పోరన్ని నిలువూత ముంచింది. కనిపిత్తలేదు గసొంటి బిడ్డను కన్నందుకు. ఇంకా బాగా మాట్లాడుతుర్రు. అందుకో పోసక్క గట్ల అందుకో, దాన్ని బయటకు పిలిపి మా తమ్ముని కూడా పిలిపిస్తా నేను. ఎవరిది తప్పో ఏం కథనో అన్ని చూపిద్దామిడా. అవ్వ పంచాయతీ గట్టిగానే జరిగేటట్టుంది కదా. మంచిగా అయింది సీనుగానికి. ఇప్పుడు నా బిడ్డ బతికేందే, నా అల్లుడు వచ్చి వదిలేస్తాడు, అప్పుడు ఏం చేయమంటావు? ఆ గుడి ముంగట ఓ చిప్ప పట్టుకొని కూసొమ్మాను, అడక తింటది. దానికి తెలియదా? ముందు తెలియదా? తప్పు చేసేటప్పుడు తెలియదా? ఒక మొగోడిని ముంచేటప్పుడు తెలియదా నాకు మొగడు ఉన్నాడని, నాకు పిల్లలు ఉన్నారని తెలియదా దానికి? అన్న దాన్ని మేము అసలుకే వదిలిపెట్టాం. నా కొడుకు 10 సంబంధాలు వచ్చినాయి, నీ బిడ్డ చేసుకోకు అని చెప్పిందట నా కొడుకు. ఊకొర్రి, అన్ని బహురూపుల మాటలు మాట్లాడకుర్రి. నా బిడ్డకు పెళ్లి అయింది, ఇంకా నీ కొడుకుని చేసుకుంటా, నువ్వు ఎవ్వతిని చేసుకోకు, నాతోటే ఉండు అని అన్నదా నా బిడ్డ? అన్నది పో, బరాబర్ అన్నది. నువ్వెవరవ్వా, నీకేం వెరకని మాట్లాడతాను? ఆ అడ్డే ఇది, నేను వచ్చి రోజు ఉండేదే ఇక్కడ, ఏం జరుగుతుందనే తెలిసేది నాకిడ. ఏమైంది తాత గుండు తాత వచ్చేసావా? ఛాయ్ తాగిపోయమంటావా? నీషాయ అబ్బూ మా రాయే ఉర్ర కుర్రి బయట రార్రే, అలా కళ్ళు మంట ఇంకేందే. నా మొగనికి చెప్పిర్రు, నా మొగన్ని ఇప్పుడు రప్పిత్తుర్రు. నా మొగడు వచ్చినాక నన్ను చంపుతాడు, అప్పుడు మీ కళ్ళు చల్లబడతాయే, అప్పటిదాకా మీ కళ్ళు చల్లబడాయి. ఏయ్ బద్మాషానా, నీకు ముందుగాల తెలియదానే? నీకు ముందుగాల తెలియదా? నా మొగడు అత్తడు ఇప్పుడు నన్ను చంపుతాడు, నీ కళ్ళు చల్లబడతాయి అని అంటున్నావు. ఓ మొగని జీవితం నాశనం చేస్తున్నప్పుడు తెలియదా నీకు? వాడే నన్ను లొంగ తీసుకున్నాడు. ఆడు వీడు అని అంటే చెప్పనుకుందంత బొడ్డి. నా తమ్ముడు ఇప్పుడు ఉన్నాయి లేని అన్ని చెప్పిండు. నీ కథ ఎక్కడిసుంది మొదలు పెట్టినావు? వదినే అని విలువకని చెప్పినావా నే నా తమ్ముడికి? వదినే అని విలువకు నన్ను అని చేతులు మీదేసురట. 15 రోజులు వాడు ఎవ్వరికి చెప్పుకోలేక కింది మీద అయిందట. ఇక మళ్ళా తర్వాత ఇది ఏం చేసిందో ఏం కథనో దీనికి అలవాటు అయిపోయిందట. ఇక మళ్ళా మాకు లొల్లి అయింది చూసినవగా మధ్య. అయినాక ఇక మేము సపరేక మనకి పెళ్లి చేద్దామని తిరుగుతా అంటే వీని పెళ్లి ఎత్తుర్రు, మీకు సంబంధాలు చూడబోతుర్రు అని వీన్ని ఆగం పట్టించిందట. వీని ఫోన్ నంబర్ తెలుసుకొని వీనికి ఫోన్లు చేసుకుంటా, నువ్వే పెళ్లి చేసుకోవద్దు, నువ్వు నాతోటే ఉండాలి, నాతోటే వండాలని వాని పెళ్లి సంబంధాలన్నీ క్యాన్సిల్ చేపించింది బొడ్డి. ఇప్పుడు సంసారాన్ని మాట్లాడుతుందా ఇది? ఇంకా సంసారమని మాట్లాడుతున్నావానే? నీ మొగడు రావాలే, నీ మొగనికి అన్ని తెలవాలనే మేము చెప్తుమి. వాడు రాని, వాడు వచ్చినాక నీది గోపిత్తా. ఇది కూడా గోస్తాడు. ఆగు, ఎవరిది తప్పుందో వాళ్ళది కూడా గోస్తాడు. ఏయ్ ముసల్దానా, నోరు తెరిచినామనుకో నోట్ల కారప్పుడు పోసి దంచుతా. నీకు రీతి లేని బిడ్డని కన్నావు, కొంచెమన్నా రీతి ఉండదా అనే? నా పడుసు పోరన్ని నీ బిడ్డ ఆగం చేసింది, నా పోరన్ని మొత్తం కింది మీద వడగొట్టింది. వాడిని విలువే నేను అడుగుతా, ఎవ్వరేం చేసిర్రో వాడిని విలువు. నీ బిడ్డ నోరు ముత్తదా ఇప్పుడు? నీ బిడ్డ తప్పైంది కదా, నీ రోడ్డు మీద ముక్కు మా రాత్తదానే? చెప్పే, మా కాళ్ళందరి మొక్కుతుందా ఇప్పుడు? పిలిపిత్తా నా కొడుకును. ఆ బిడ్డ ఎందుకు మొక్కుతుంది? బిడ్డే ఆగం చేసిందని నా కొడుకు చెప్పిండు అనుకో, నీ బిడ్డ అది నిజమే అని అంటదా అనదా దేవుని గుళ్ళ జొర్రాలే. పిల్లగా నువ్వెవరినన్నా పట్టినవా గిట్లా? నాకేం పని లేదా ఏంది? నువ్వు బలేవు. నువ్వు నల్లికుట్లోడా, నా బిడ్డ జీవితం ముంచినావు కాదురా. నల్లికుట్లోడా అంటున్నావేందే నల్లిదానా? నేను చెప్పు అందుకొని చీపిరి అందుకొని ఇదంతా లతాగా చెప్పు చీపిరి రేపోయే. పోరాన్ని ముంచింది, మళ్ళా పోరాన్నే తిడతారు. బిడ్డ పోరానికి ఏదో మందు పెట్టింది, ఆ పోరడు ఎంత మంచి పోరడు అని అనుకుంటారు. ఆ పోరాన్ని మొత్తం పక్కలేసుకున్నది, ఆగం చేసింది. చెప్పురా చెప్పు, నా బిడ్డ గెలికిందా నిన్ను నువ్వు గెలికినవా? నీ బిడ్డనే నన్ను బతకనిచ్చుడు లేదు. ఫోన్లు చేసుకుంటా ఆ షేన్ల కాడ నేను పోతే షేన్ కాడ నన్ను వదిలిపెట్టు లేదు. నువ్వు వేరే పెళ్ళి చేసుకోవద్దు, నువ్వు నాతోటే ఉండాలి. నువ్వు నాకు సాటుకున్నా మంచిదే కానీ నువ్వు నాతోటే ఉండాలి, నన్ను తప్ప ఇంకో ఆడదాని జోలికి పోవద్దు అని నా జీవితం నాశనం చేసింది ఆమెనే. ఇంకా ఆమె నన్ను అంటుందా నా జీవితం నాశనం చేసిండని?
ఇన్నవా నాయనప్పతట్లేదానా నిజమేనాయే నీకు మొగుడు పిల్లలు ఉండంగా నీకు వాన్సోకేం వచ్చిందే నీ మొగరు కంట అందంగా ఉన్నాడా అని మొగుడు లేకపోతే ఇంకో మొగంతో ఉండు ఎందుకే మా ఇజ్జత్ దిత్తివి నీ మొగని ఇజ్జత్ దిత్తివి వాడిప్పుడు అత్త అనబట్టే నేను చంపుదా అనబట్టే నీ పోరగల్ల బతికేంది నీ బతికేంది దాన్ని ఉంటే మనం మాట్లాడుకుంటా అయ్యే పోవు కదా అక్కలాలా చెల్లలాలా గాడి దాకా చెప్పుతిరి ఇప్పుడు ఆయన ఆవుతలేకపాయే అవ్వా ఈ వారకు 2 సార్లు నీ బిడ్డకు బుద్ధి చెప్పిర్రిల్లు అద్దు మా పొలగాన్ జోలికి రాకు అంటే రాను నేను ఇక రాను ఇదే లాస్ట్ అనుకుంటావు ఏంది ఇది 3ఓసారి రెడ్ హ్యాండెడ్ గా దొరుకుడు మరి పోరడు ఎందుకు గిట్ల సంబంధాలు క్యాన్సిల్ చేపిస్తుండని వీళ్ళు పసిగట్టి దొరకబట్టిర్రు ఇప్పుడు మా పొల్ల బతికేం కావాలి ఏం కథ రామా శంకరా సరే సంసారం నాశనం చేసుకుంటున్నావు గానే దొంగ ముండా నీ సావు ఏయా ఎవ్వరిది లేదే ఇట్లా మన కుటుంబంలా నువ్వెంత తప్పుడు పని చేతివే నడువు ముండా ఇంట్లోకి నడువు చూసిర్రా మనిషికోటి అందుకున్నాక ఇంట్లోకు పీకిర్రు అయితే మోగానికి చెప్పిర్రా అవ్వా చెప్పినాము వాడు రాని వాడు వచ్చినాక దీన్ని నరకని సంపని ఇది ఉంటే మంది జీవితాలు నాశనం అవుతాయి ఇసొంటి ఆడోళ్ళు బతుకుతే మంది జీవితాలు సర్వనాశనం అవుతాయి ఇసొంటి ఆడోళ్ళు బతకద్దు పోరన్ని ఎటు కాకుండా చేసిర్రు మా పోరడు చూడురు ఎన్ని సంబంధాలు వస్తాయి అన్ని సంబంధాలు క్యాన్సిల్ చేపించింది వాడు ఇప్పుడు చెప్తుండు అక్క గిట్ల చేసింది గట్ల చేసిందని అవురా ఓ నలికుట్ల పోడా ఓ ఇజ్జత్ లేదారా అది గిట్ల చేస్తాంది గట్ల చేస్తున్నప్పుడు ఒక్క మాట మా అందరికి చెప్తే మేము దాన్ని రాకపోదు మారా ఇప్పుడు ఎందుకు నువ్వు గిట్లా వేసుకుంటివి నీ జీవితం నీకు పెళ్ళొద్దు పేరంటమద్దా ఏంది దానికి పెళ్ళయింది పోరగాళ్ళు ఉన్నారు ఏమో గాడి దాన్ని పట్టుకొని నీ పెళ్లి సంబంధాలు అన్ని క్యాన్సిల్ చేయించుకుంటివి ఇప్పుడు మంచిగుందా పోరానికేమో రుద్దినట్టున్నారు తీయే పోరానికేమో రుద్ది మొత్తం పెళ్లి మీద ఎవరి మీద ఖాళీ లేకుండా దొక్క చేసినట్టున్నది నాతోటే ఉండాలి నాతోటే అది చేయాలన్నట్టు చేసినట్టున్నది ఇట్లా కూడా చేస్తారా చేస్తారు చెడగొట్ట ఆడవాళ్ళు ఏం చేస్తారు ఇంకో మొగుడు కావాలనంటే వశం చేసుకోవాలంటే మందులు పెడతారు మాకులు పెడతారు నెత్తికి రుద్దుతారు అన్నంలో పెడతారు కథం తినబెడతారు అయిపోయాయి నువ్వు ఇంట్లోకి నడువురా కూడా తినబుద్ధి అయితే తెలుసా నర్సక్క మాకు పిచ్చి లేస్తాంది ఈ ముచ్చట వెళ్తే ఇక పిచ్చి లేవకపోతే ఏం లేస్తుంది పోరన్ జీవితం నాశనం చేసింది దాని జీవితం కూడా నాశనం చేసుకున్నది ఇప్పుడు దాని మొగనికి అయితే తెలిసిందా ఫోన్ చేసిందా నాకు కూడా చేసిండు దాన్ని చంపుతా ఎవరిది తప్పు ఉంటే వాళ్ళని చంపుతా నేను అత్తా అని వాడు ఊరుతుండు రారా నువ్వు అక్కడెందుకున్నావురా నీకు తెలివేదారా మొగోడా నీ పెళ్ళానికి ఇప్పటికి 2 సార్లు వార్నింగ్ ఇచ్చినావు నీ పెళ్ళం వింటలేదు నీ పెళ్ళం నాకు మా తమ్ముడిని పక్కలేసుకుంటాంది నువ్వు వచ్చి నీ పెళ్ళం దగ్గర ఉండి బుద్ధి చెప్పుకుంటావా చంపుకుంటావా నీ ఇష్టం మా జోలికత్తే మాత్రం మేమే చంపుతాం అని నేను మాట్లాడినా మంచి పని చేసిర్తి తినిపోర్రి తినకుంటుంటే ఎట్లా పాడైతుంది మీరైతే తినిపోరి ముందుగారా ఏదైనా ముచ్చరుంటే వాడు వచ్చినాక మాట్లాడుకుందరు గాని సరే అమ్మ పాయే ఇద్దరు లంగరే ఇద్దరిది తప్పే పాడైంది ఇక పాపం అట్టిగా ఇప్పుడు మధ్యలో దాని మొగడు దాని పిల్లలు ఆగమైనట్టే కదా పోసక్క అవునవ్వా తాతకు బాగా ఎరక పోడా బయటి నువ్వు ఇట్లా పోరని సోపతి పట్టేవు చెడిపోతావు అబ్బో గీ పిల్లగాడు ఏడిపోతాడు అవ్వో ఈయన మంది ఏడిపోంగా చూసి ఇగిలిస్తాడు గాని గీనెందుకు ఏడిపోతాడు ఓ తాత మళ్ళా సాయి రాయిపీయమంటావా ఈ సాయదా ఇప్పించరద్దు నీ కథ వద్దు తాయిపిత్తివి పైసలు నువ్వే కట్టుకో అని అవతల పడితివి ఇక నువ్వు దాయిపిచ్చిందేంది ఇప్పుడు రాయిపిత్తపా నాకెందుకు ఆయన తాడిపోయేది ఆయనక మళ్ళా నువ్వే కట్టు అని అంటావు నా దగ్గర పైసలు లేవు మను లేవు మొన్నవాడు ఇచ్చేదాకా నన్ను వదిలిపెట్టలేదు ఏ రామ కొడుకు చిన్నప్పటి గవ్వే సుండేశాలు బయటి నీ అన్ని గమ్మత్తులుంటాయి అబ్బో నువ్వైతే పండ్లు తెరవాక అవ్వా పండ్లు పోయి ఒక్కొక్కటి సిమెంట్ రాడంత ఉన్నది దాన్ని బట్టి ఎవరినన్నా ఒరిగినాం అనుకో ఇక సచ్చే పీకుతారు నిన్ను కొరుకుమంటావా బయటి అద్దు అయ్యో గీ సీనిగాడ సొంటోడు కొరికిపించుకుంటాడు కానీ నేను కొరికిపించుకోను అన్ని గమ్మతి మాటలు తాత మనం పోదాంపా ఇడ మనకు పని లేదు ఆగరాదు ఏం ముచ్చడు జరిగిందో ఇందామంటే గిల్ల తలిగినవు చెవులా అసలు ఏమైందో తెలుసుకోవద్దా తెలుసుకుంటే నీకేమన్నా అవార్డు ఇచ్చేది ఉన్నదా లేకపోతే వాళ్ళకి అవార్డు ఇచ్చేది ఉన్నదా ముచ్చట్లోడు పోయి అబ్బా ఇది పెద్ద కిలాడేనే దీని మొగడొచ్చినాక ఇక ఏం జరుగుతుందో చూడాలనే పోసక్కు ఏం జరుగుతుంది దిమ్మడు దమ్మడ గుద్ది ఇక నువ్వు నాకు అద్దని ఇంట్లోకి ఎలగొడతాడు కావచ్చు ఇక పోరగాళ్ళని పట్టుకొని ఉంటాడు కావచ్చు నాకైతే అట్లనే అనిపిస్తుంది వాని గుణం మంచిది ఏమిటికి పోరగాళ్లకు రోగాలు వస్తున్నాయా ఏమో పెళ్ళైన వాళ్ళని పడతారు నిజమే శంబయ్య రోగాలు మరి పోయే కాలం వస్తుందో పోరగాళ్లకు ఎట్లా పాడైందో రోత పోరగల్లై పాడైతారు
ఇంకా ఎవరి దాళ్ళే సంపాదించుకుంటారు గాని ఇద్దరిది తప్పే ఉన్నత్తి. అది రమ్మనుడు వీడు పోవుడు, వీనికి ఉండద్దా బుద్ధి, దానికి ఉండద్దా బుద్ధి. అంతే పారే పోసక్క, మనం ఏది మాట్లాడినా మళ్ళా ముంగట అయ్యో మంచి ఇట్లా అని అంటారు. వెనక పోయినాక ఈ బొడ్డి చూసినవా నా కొడుకునే అన్నది నన్నే అన్నదని పగలు పెట్టుకుంటారు. మనకేం వచ్చిన బాధ. అంతే అంతే. మల్లయ్య నీ కొత్త చెప్పుల్నే చూస్తానా, ఎప్పుడు కొంటివి? జోరుదారున్నాయి. నిన్న ఊళ్ళకి అమ్మచ్చిర్రు, ఆ అమ్మతో జత కొన్నా. ఆ చెప్పులు కొనిచ్చేదాకా వదిలిపెట్టిందానే? ఓ నాకు చెప్పులు అన్న పానం తిన్నాడు. పైసలు లేవన్నా కూడా ఇనలేదు. అయితే ఇక మొగోళ్ళకు ఊకే చెప్పులు వేసుకొని తిరుగుతారు. మనం ఆడోళ్ళం అంటే అటు ఇటు పోయినా కూడా అటుగానే నడతాం కానీ వాళ్ళకు చెప్పులు ఉండారే. అవ్వా నేను చెప్పులు కొనుక్కోక 4 సంవత్సరాలు అవుతుంది. అవి మొత్తం అరిగినాయి, పొక్కలు పడ్డాయి ఇటు నడిచే కాడ. అవి వేసుకొని నడువు అని అంటాంది. ఇక నాకు నిన్న అమ్మచ్చే వరకు ఇక కొనేదాకా పట్టిన 150 రూపాయలు పోసవ్వా. మంచిగా ఉన్నాయి ఆ చెప్పులు. ఏ సూపర్ ఉన్నాయి నీ చెప్పులకేంది, నీ చెప్పుల అందానికేంది. నాకో జత కొనుక్కోపోదునారా? 4 ఉన్నాయి, ఏం చేసుకుంటావు? కుసలోని మీద పెట్టుకుంటాడు. ఇక చూసినవానే గట్లా మాట్లాడబట్టే ఊరోళ్ళు కూడా నీదే తప్పు అని అనబట్టే. ఎందుకే శ్వేత, మనము భూమి మీదకి వచ్చిన 4 రోజులు మంచిగా బతకల్లే, మంచిగా పేరు తెచ్చుకోవాలే. ఆ రోజు మనము ఎప్పుడన్నా చచ్చిపోతే అయ్యో గిమె మంచి పని చేసింది, గిమె గిట్లా గిమె గట్లా అని మన గురించి మంచి మాట్లాడుకోవాలి. కానీ మంచిగానే చచ్చింది సత్య సావంతి అని మాట్లాడుకుంటే మనదో బతకానే. ఎందుకు నీకు అంతగానో బలిపేందుకు వచ్చింది? మేము ఎప్పుడన్నా నిన్ను మాటలు అన్నమానే? పెళ్ళైనప్పటిసుంది ఒక్క మాట కూడా నిన్ను అనకుంటా మేము మంచిగా చూసుకుంటా అత్తాను. ఈ రోజున గిన్నె అంటే నీకు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? ఇక ఎట్లనన్నా సావే బిడ్డ నీ బాంచను. ఇక అల్లుడు అత్తాడట, ఆయన వచ్చినాక ఆయన తోటోళ్ళొల్లి నీ తోటోళ్ళొల్లి. బాపుకు నాకు ఇద్దరికి బీపు ఉన్నది. ఆయనతో ఎవరన్నా ఒకళ్ళని చస్తే ఒకళ్ళం అనాథలం అయిపోతాం. ఇక మేము పోతాం, బస్సుకు పోతాం. ఇక ఎట్లనన్నా సావుర్రి. వద్దే అమ్మా, నువ్వు పోతే మళ్ళా ఆయన వచ్చినాక నన్ను ఉంచుతాడాయే. నేను కూడా అత్తపాయే, పిల్లల్ని తీసుకొని పోదాం పాయే. ఇక ఇక్కడ ఉంటే ఆయన వచ్చినాక నన్ను చంపుతాడు. సంపుడు కాదు, నేను చంపి బొంద పెడతాడు. వద్దు తాత, మీరు ఓకుర్రి. డాడీ వచ్చేదాకా ఇక్కడనే ఉండుర్రి. అవును తాత, ఈ బిడ్డల ముంగట నీ ఇజ్జత్ తీసుకుంటివి. నువ్వేమన్నా మనిషివేనానే? వాళ్ళు పిల్లలు అన్ని తెలుపుతానే వాళ్ళకు. వాళ్ళ ముంగట నీ పరువు ఏం లేకుండా తీసుకుంటివి. వచ్చినాక ఏమైతుందో అని నాకు భయం కాబట్టి ఇప్పుడు ఈడుంటే ఎట్లా పాడైతుంది. నువ్వట వచ్చినా బాధే. ఇక పీకింది కదా నాకు, అది అద్దే అద్దు అని ఆయనతో పోరగాళ్ళని దోలుకచ్చుకొని ఉంటాడు. నిన్ను వదిలేస్తాడు. నీ బతికెట్లా బతుకుతావే? వాడి నోట్ల మన్ను వాడు ఏమంత అందంగా ఉన్నాడని వాడిని మెచ్చినవు. ఏదో జరిగింది అయిపోయిందమ్మా, ఇంకోసారి ఇట్లాంటి ఏం జరగవే. ఆయన వచ్చేదాకా నువ్వు ఉండే, జరా మాట్లాడదాం. ఆయన వచ్చినాక ఎంత లొల్లి ఎత్తాడో, ఎన్ని పంచాయతీలు అంటాడో, ఏమంటాడో నాకు అదే భయం అవుతుందే. మీరు లేకపోతే నన్ను నిజంగానే చంపుతాడే. నేను చేసిన తప్పు నాకు తెలిసొచ్చిందమ్మా, మీ కాళ్ళు మొక్కుతా. ఏమున్నా ఏం లాభం లేదు. పిల్లగల్ల ముఖం చూస్తేనేమో గోస అనిపించబట్టే వాళ్ళ ముఖం చూసన్నా ఉండాలి. కన్న తల్లి పిల్లలకు దూరం అయితే అనాథ పిల్లలు అయిపోతారు. ఆడి పిల్లలు ఉన్నారు, మొగోళ్ళు అంటే ఏడవైనా బతుకుతారు. కానీ ఆడి పోరగళ్ళు ఉండే, ఎదిగిన ఆడి పోరగళ్ళు ఉండే రేపో మాపో అయితే సమృద్ధి అవుతారాయే. నీ కొంచెం అన్నారు అంది లేకపాయే. నీ సోకులు నువ్వు వడబడుతుంది, నీ దినాలు నువ్వు చేసుకోబడుతుంది. అవ్వా మనసున పడతలేదు. పోరగాళ్ళు ఏమన్నా తిన్నారా? అర్రా ఏం తినలే. నిన్న రాత్రి సుండి ఇదే బాగోతాం కాబట్టి ఇక ఎవరండిర్రు, మీకు ఎవరు పెట్టిర్రు? కొల్లాపా బియ్యం ఏడున్నాయి, అవ్వేడున్నాయి, సూపి దుపాయిని తండి వారెత్త తిందురు. సరేనే, నీ మీద కోపం తిత్తే ఏముంది బిడ్డ, నా బిడ్డ సక్కంది కాదు. మళ్ళంటే ఏం లాభం ఉన్నది? రే చోటు కొట్టు గట్టి కొట్టు. ఏంటి కొట్టాలరా? ఏం వచ్చి పాడైంది? డీజే పాటలతో వలలో దిగజారి పాయే, వలలో కొట్టు గట్టి కొట్టు, డించుకు డించుకు డించుకు. ఇంద్రవారి గంత సంతోషంగా ఉన్నావు. ఆ సీనుగాడు మళ్ళా దొరికిండు కాదురా సోటుకు భయ్యా. మంచిగా అంటారు అన్ని. నీ అవ్వ ఇద్దరు మళ్ళా దొరికిర్రట. పెద్ద లొల్లి అవుతుంది కాదు. అలా మొగునికి తెలిసిందట, మొగుడు అత్తాడట మొత్తం దేశం నుండి. అవునారా? వీనికి మనం ఎన్నిసార్లు ఎక్కినా కూడా వీడు ఇనకపాయే. ఎవ్వడ కర్మ వాడ అనుభవించక తప్పదు. విశ్వదాభిరామ వినురావేమా, ఎవడు దవ్వుకున్న గోతుల వాడే పడును. చెప్పిన మాట వినకపోతే చెడిపోవును సుమా.
ఈ పద్యాలు ఎక్కడి నుండి వస్తున్నాయిరో నీకు? మారిగా ఎప్పుడైనా ఓ మనిషి ఎప్పితే ఇనాలరా, లేకపోతే ఓ గిట్ల గిట్ల అవుతుంది కథ. నిజమేరా బంట్లు? ఓ పిల్లగా అంబారిస్తావా? ఓ తాత ఇగరా నీతోటో పనున్నది. ఏమైందో? మన ఊరుకు పోలీసు వాళ్ళు వస్తారట, అది న్యూస్ రిపోర్టర్లు అత్తుర్రట. సీన్ గాంధీ మొత్తం టీవీలో పడ్డదట. ఏంది? అందుకే కొంచెం ఊర్లున్న ప్రజలను ఇంటర్వ్యూ ఏమన్నారు నన్నే. అందుకే ఫస్ట్ నువ్వే దొరికినావు, నిన్నే ఇంటర్వ్యూ చేస్తా. నాకెవరి గురించి తెలియదు, నన్ను వీడియో తీస్తావా ఏంది? నీ గురించి నీకు తెలియదా? ఆ గురించి వాళ్ళకెందుకు? నువ్వేమేనట ఈ కథకు మొత్తం షెట్ కింద కూర్చొని నడిపించినవాట. అన్నది మరి చెప్పందుకొని చంపుదునా? ఏ ఊకో తీపిలుగా నువ్వు అన్ని గమ్మతి ఎత్తావు. మళ్ళీ తాత కొత్త చెప్పులు కొన్నావని నువ్వు ఆగుతలేవు కదా. ఇక మరి ఏం చేయాలి? నువ్వు కొనిద్దువా? అవురా ఓ మళ్ళీగా గీ పిల్లగాన్ని నమ్మి ఎప్పుడన్నా తాగిపిత్తా తినిపిత్తా అంటే ఓయేవు తాగేదాకుంటాడు, తినేదాకుంటాడు, ఇక బిల్లు కట్టుకో అని అంటాడు. ఈ పిల్లగాని మాటలు నమ్మద్దు. అర్థమైందా? ఓ తాత నేనేమైనా పని చేస్తానా? మరి ఊకే ఛాయ్ తాగిపియవా, ఓ టంబారు కొనియవా, నువ్వు కడుగుడేనాయే. ఇక ఇంకోసారి అడగద్దని నేను అట్లా చేసినా. అరే చేసినావు పో. నువ్వు కూడా ఎవరన్నా ఉంచుకున్నావా ఏంది పెళ్ళైన వాళ్ళను? నేను ఉంచుకోలే గాని నువ్వు పోసవ్వకు లైన్ ఎత్తన్నమాట కదా. నాకు తెలిసింది శంభయ్య. ఇక పోయి రాయమల్లుకు చెప్పుదాం అనుకుంటానా. నీ కనబొమ్మలు చెవు పొంటున్నట్టుగా ఆయన్ని ఒరిగిస్తాడు. ఇక ఓ పిల్లగా నేను గా పోషికి లైటింగ్ ఎందుకు కొడతా? అబ్బో నేనెవరికి లైటింగ్ కొట్టాను? అయ్యో నేను ముసలోన్ని అయిపోయినా. ఇక రేపో మాపో అయితే సత్తా, నాకు సోకులు ఎందుకు? మరి పాయింట్ అంగెందుకు వేసుకున్నావు? సోకులు అంగెందుకు వేసినావు? సోకుల పాయింట్ ఎందుకు వేసినావు? వారి వాళ్ళు అంబారు కొనుక్కుంటానత్తే ఒర్రిచ్చి చంపుతారమేం రా? అంబారు కొనుక్కుంటా ఆయన అటే ఊరుకుతారా? ఆగు, నా గిరాక్ మర కొడతావా? ఏ ఊకోరా, అట్లా కొద్దిసేపు ఆట పట్టియాలరా తాతలను. సరే మన బట్టగుండు తాత, నోరు తెరిచినవేంది? నోరు ముయ్యి, నోట్ల కాన్ని పోతాయి. ఇక మరి నువ్వేందో పోసి గీసి అనబడుతుంది. నాకు ఎట్లాంటి తప్పుడు ఆలోచనలు లేవు. లేకుండా అనేగా నోరు ముయ్యి. గబ్బాసన వస్తుంది, తంబాకు వాసన. ఎప్పుడేసుడు తపా తపా ఉంచుడు. చి ఐ డోంట్ లైక్ ఇట్ శంబా. పిల్లగాడికి పిజరేసిందా ఏంది? ఇక చూసిర్రా దోస్తులు, ఇక ఇట్లా ఏంది తప్పుడు పనులు చేసి జీవితాలను ఆగం చేసుకోకుర్రి. ఉన్నదే ఒక జీవితం, మంచిగా బతుకుర్రి. ఇక మరి ఇట్లాంటి స్టోరీస్ మీ ముందుకు ఎందుకు తెస్తున్నామని అంటే, ఇంకోసారి ఇట్లాంటి తప్పుడు పనులు ఎవ్వరు చేయొద్దన్న ఉద్దేశంతో మరి చేస్తే ఏమవుతుంది ఏం కథ అనేది అయితే మీ ముందుకు చూపిస్తున్నాము. అంతే తప్పించి వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. ఇక మరి నెక్స్ట్ అయితే వాళ్ళ మొగడు వచ్చినాక కథ ఎట్లుంటుంది అనేది చూపిస్తాం. జర ఆగం కాకుర్రి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. బై బై దోస్తులు.